ఆ ప్రదేశంలో నీలిమాధవుడు జగన్నాథుడిగా కొలువై ఉన్నాడు. కళింగులు, తూర్పు గంగులు, గజపతులు ఏలిన నేల. ఉన్నతమైన కళల కారణంగా ఆ ప్రదేశాన్ని ఉత్కలగా పిలిచారు. దేశంలో అతి పురాతన భాషల్లో ఒకటైన ఒరియా ఆ ప్రాంతానిదే. పురాతన నృత్యాలలో ఒకటైన ఒడిస్సీ ఆ ప్రాంతానికి చెందిందే. ఆ కాలంలో మౌర్యులకు ఎదురెళ్లిన ఏకైక రాజ్యమే కళింగ. జయదేవుడి అష్టపదులతో పులకించిన నేల అదే నేటి ఒడిశా. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మన పూణే టు పూరి ట్రిప్లో చివరి ఘట్టానికి మనం చేరుకున్నాం. ఈరోజు మన ప్రయాణం బరంపూర్ నుంచి మొదలవుతుంది. చిలకా సరస్సు మీదుగా పూరి చేరుకుని అక్కడి నుంచి కోనార్క్ మీదుగా భువనేశ్వర్తో మన ప్రయాణాన్ని ముగించబోతున్నాం. మనం బరంపూర్ నగరాన్ని దాటి నేషనల్ హైవేకు ప్రయాణం సాగిస్తున్నాం. ఈ హైవే భారతదేశంలోని పురాతనమైన మరియు అతి పొడవైన హైవేల్లో ఒకటి. ఇదే చెన్నై కోల్కతా హైవే. దీన్నే గ్రాండ్ ట్రంక్ రోడ్ అని కూడా అంటారు. బరంపూర్ తర్వాత వచ్చే నగరం ఛత్రాపూర్. బరంపూర్ మరియు ఛత్రాపూర్ ఈ రెండు ఒరిస్సా ఒక పారిశ్రామిక నగరాలు. బరంపురం విభజన చట్టంలో భాగంగా ఒరిస్సాకి వెళ్ళింది, కానీ బరంపురంలో చాలామంది తెలుగు వాళ్ళు. సామెత కూడా ఉంది కదా, మనం బరంపురం అని. మనం ప్రయాణిస్తున్న ఈ బ్రిడ్జి రుషికుల్య అనే నది మీద నిర్మితమైంది. ఈ నది దాటంగానే వచ్చే నగరమే గంజాం. ఇదంతా గంజాం జిల్లాలో ఒక భాగం. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు. మేము ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ గంజాం దగ్గర మనకి 2 బ్రేక్ఫాస్ట్ సెంటర్లు కనిపించాయి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మేము చాలా ఐటమ్స్ తిన్నాము. సుమారు 4-5 ఐటమ్స్ తిన్నా కానీ ఇద్దరికి కలిపి బిల్లు కేవలం 70 రూపాయలు అయిందంటే చూడండి. ఇక్కడ నుంచి మనకి 2 దారులు వస్తాయి. మనం పూరి చేరుకోవాలంటే వయా భువనేశ్వర్ మీదుగా ఇక్కడ చేరుకోవాల్సి వస్తుంది, లేదా చిలకా సరస్సు మీదుగా కూడా చేరుకోవచ్చు. మేము ఇప్పుడు ఎంచుకున్న భూభాగమే చిలకా సరస్సు మీదుగా మేము పూరి చేరుకోవాలని. సో మేము హైవేని వదిలి మేము కుడివైపుగా తిరగ్గా చిలకాదారికి వెళ్ళే రూట్ వస్తుంది. మా ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం పల్లె అందాలు, పల్లె సంస్కృతిని చూడాలని. చూడండి, ప్రతి గ్రామంలోనూ పశు సంపదతో నిండుగా ఎంత అందంగా ఉన్నాయో. ఎలాగో మేము సముద్ర తీరానికి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు మా ప్రయాణంలో మేము సముద్రాన్ని దర్శించలేదు కాబట్టి ఇప్పుడు మా ప్రయాణాన్ని దగ్గరలో ఉన్న సముద్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఆ బీచ్ పేరే ప్రయాగి బీచ్. ఇవి ఈ బీచ్కి వెళ్ళే దారిలో వచ్చే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మరియు లైట్ హౌస్. మనం చేరుకున్నాము మత్స్యకార గ్రామం దగ్గరలో ఉన్న ప్రయాగి బీచ్. ఉదయాన్నే ఎంతో ప్రశాంతంగా ఆ అలలు చేసే సవ్వడి మాకు స్వాగతం పలికాయి. నాతో పాటు మీరు కూడా ఆస్వాదించండి. ఈ సుందరమైన బీచ్ ఒకవేళ పట్టణ పరిసరాల్లో ఉంటే మాత్రం ఇంత శుభ్రంగా మాత్రం ఉండేది కాదు. ఈ సముద్రం దగ్గరే సుమారు 20 నిమిషాల పాటు మేము సేద తీరి మా ప్రయాణాన్ని ముందుకు సాగించాము. ఇక్కడి నుంచి మనం 5 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తే గనక భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు యొక్క మొదటి వ్యూని మనం చూడవచ్చు. మనం ఆ ప్రదేశానికే చేరుకోబోతున్నాం. అదే చిలకా లేక్. మనం చిలకా సరస్సు యొక్క పరివాహిక ప్రాంతాన్ని చేరుకున్నాం. ఈ పరివాహిక ప్రాంతం యొక్క మొత్తం విస్తీర్ణం 3650 చదరపు కిలోమీటర్లు. చిలకా లేక్ యొక్క విస్తీర్ణం 1165 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది ఎంత పెద్దదో చూడండి. అందుకే ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. అదేవిధంగా ఆసియాలోనే 2వ పెద్ద ఉప్పు నీటి సరస్సు. మనం ప్రయాణిస్తున్న మార్గంలో సుమారు 20 కిలోమీటర్ల పైగా ఈ చిలకా నది యొక్క పరివాహిక ప్రాంతాన్ని నిండే మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఒరిస్సాలోని పల్లె సంస్కృతి నాకు ఎంతగానో చూడముచ్చటగా అనిపించింది. ఇప్పటికీ ఇక్కడ ప్రజలు చెరువులో స్నానం చేస్తున్నారు. ఎక్కడ చూసినా పశు సంపద. ఉదయాన్నే కొన్ని గ్రామాల్లో నగర కీర్తనలు, కచేరీలు, సంకీర్తనలు మాకు వినిపిస్తూ ఉన్నాయి. మనం రొయ్యల చెరువు గుండా, చేపల చెరువు గుండా మన ప్రయాణాన్ని సాగిస్తున్నాము. కోస్టల్ ఒరిస్సా అంతా ఈ చేపల తోటలు, రొయ్యల చెరువులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక ప్రాంతం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు తెలియాలంటే మనం ఆ పల్లెల గుండా ప్రయాణిస్తేనే ఆ ప్రాంతం యొక్క నిజమైన కల్చర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే మా దాదాపు ప్రయాణం అంతా పట్టణ వైపు నుంచి కాకుండా పల్లెల గుండా సాగింది. మనం మాటల్లోనే చిలకా సరస్సు యొక్క బోటింగ్ పాయింట్కి చేరుకున్నాము. ఈ ప్రదేశం పేరు జన్హి కూడా. మనకు కనిపిస్తున్నదే
చిలకా లేక్. ఇక్కడ నుంచి అవతల ఒడ్డైన శతపదాకి చేరుకోవడానికి మనకి సుమారు 35 నుంచి 40 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఇక్కడ ప్రయాణించే మార్గాలు 2. ఒకటి, మనం ప్రస్తుత ప్రయాణిస్తున్న ఈ నాటు పడవల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. రెండోది, ఈ గవర్నమెంట్ వారి పెద్ద బోట్లు ఉంటాయి, అయితే వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మేము ప్రయాణిస్తున్న నాటు బోటు ఖరీదు బండికి 20 రూపాయలు, మనిషికి 5 రూపాయలు. మేమిద్దరం ఉన్నాం కాబట్టి మొత్తంగా కేవలం 30 రూపాయలతోనే మా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. మార్గ మధ్యలో ఒక చిన్న ద్వీపం వచ్చింది, అక్కడ కూడా మరికొన్ని వాహనాలని ఎక్కిస్తున్నారు. సుమారు ఈ చిన్న బోటు మీద 50 మంది మనుషులు, 30కి పైగా వాహనాలు ఉన్నాయి. మీకు ఎదురుకుండా కనిపిస్తున్నది గవర్నమెంట్ బోట్ జెట్టి. అందులో అయితే పెద్ద పెద్ద వాహనాలు, బస్సులు, లారీలు కూడా ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు చిలకా సరస్సులో కనుక బోటింగ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ వారి యొక్క రేటు 1800 రూపాయలు. మీకు పర్సనల్గా ఒక బోటుతో పాటు 3 గంటల పాటు చిలకా సరస్సు మొత్తాన్ని చూపిస్తారు. కానీ మీరు ఇలా బడ్జెట్లో టైం సేవ్ అవ్వాలి అనుకుంటే చీప్లో ఇలా మనం కేవలం 30 రూపాయలతోనే ఈ చిలకా సరస్సుని సందర్శించవచ్చు, మరియు మన ధనాన్ని, సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. మనం శతపథ బోట్ జెట్టీకి చేరుకున్నాము. ఇక్కడి నుంచే నేను చెప్పాను కదా, గవర్నమెంట్ వారి బోట్ సర్వీసులు కూడా మనకి లభ్యమవుతాయి. ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవే గవర్నమెంట్ బోట్లు. 2 మనుషులకి 1800 వరకు ఛార్జ్ చేస్తారు. మా ప్రయాణం ముగిసింది. ఇదే మా బండి. కేవలం 30 రూపాయలతో 35 కిలోమీటర్లు మేము ఆదా చేసుకున్నాము. 35 నిమిషాల చిలకా లేక్ దర్శనాన్ని కూడా మేము చేసుకున్నాం. ఇక్కడి నుంచి మనం అలర్నాథ్ మందిర్కి చేరుకోబోతున్నాం. ఈ అలర్నాథ్ దేవాలయం గురించి నేను ఇంతకుముందు ఒక ప్రత్యేకంగా వీడియో తీశాను, మళ్ళీ మీకు టూకీగా చెప్తాను, వినండి. సంవత్సరంలో 15 రోజులు అనవసర సమయంలో పూరి జగన్నాథ్ దేవాలయం మూసేసి ఉంటుంది. ఆ సమయంలో భక్తుల కోసం భగవంతుడు ఈ దేవాలయంలోనే కొలువై ఉన్నాడు. అదే అలర్నాథ్ దేవాలయం. ఈ దేవాలయం పూరి పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్యక్షేత్రాల్లో ఒకటి. దీన్ని ఆళ్వార్లు కూడా సందర్శించారు. మనం చూస్తున్నాము శ్రీ అలర్నాథ్ దేవాలయం యొక్క ప్రధాన మూర్తి. లోపల ఏ విధమైన కెమెరా ఎలా లేదు, మేము సీక్రెట్గా షూట్ చేయడం జరిగింది. అలర్నాథ్ దేవాలయాన్ని మనం సందర్శించుకున్నాం కదా. ఈ దేవాలయాన్ని శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ రామానుజాచార్యుల వారు కూడా సందర్శించారు. ఇక్కడ ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. మేము లస్సీని సేవించి మా ప్రయాణాన్ని పూరి వైపు కొనసాగిస్తున్నాము. ఇప్పుడు నవంబర్ నెల స్టార్ట్ అయినప్పటికీ ఎండలు మాత్రం ఇంకా బాగా ఉన్నాయి. ఇక్కడికి ఇంకా వాతావరణం అయితే చల్లబడలేదు. ప్రముఖ చార్ధామ్ పూరి పట్టణానికి స్వాగతం. జై జగన్నాథ్. మేము పూరి బీచ్ రోడ్లో అయితే ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు మా అన్వేషణ రూమ్ కోసం. పూరి బీచ్ రోడ్లో కొన్ని వందల హోటళ్ళు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే బడ్జెట్ హోటల్ కావాలంటే మాత్రం మనం కాసేపు ఎతకాల్సిందే. ఇక్కడ మినిమం రేట్లు 2000 నుంచి అయితే మొదలవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా మేము పూరి చేరుకున్నాము. పూరిలో రూమ్స్ చూసాము. పూరిలో స్పెషాలిటీ ఏంటంటే సోమవారం కొంచెం రూములు తక్కువగా ఉంటాయి. ఇది బీచ్ రోడ్ దగ్గరలో కొంచెం సెకండ్ లైన్, అంటే బీచ్కి సెకండ్ లైన్లో మాకు దొరికింది. 1500 దొరికింది. 1800 చెప్పాడు. అక్కడ బీచ్ మెయిన్ రోడ్లో ఉన్నవన్నీ మినిమం 2000, 2500 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. ఇట్లా ఆఫ్టర్నూన్ అయిపోయింది, రేపు మార్నింగే వెళ్ళిపోవాలి. ఇంకా సరే అని మాకు వెతికేంత టైం లేదు. సో ఈ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. 3 రోజుల నుంచి మా బట్టలు తొక్కోలేదు కాబట్టి ముందైతే బట్టలు తొక్కున్నాము. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ముందు కోనార్క్ దేవాలయం సందర్శించి సాయంత్రం కల్లా పూరి జగన్నాథుని దర్శనం చేసుకుంటాం. ఇది మేము తీసుకున్న రూము. మా కూడా అలసిపోయాడు కూడా. మేము పూరి బీచ్ రోడ్డు గుండా మేము కోనార్క్ అయితే ప్రయాణం సాగిస్తున్నాం. పూరి నుంచి కోనార్క్ 35 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 45 నుంచి 50 నిమిషాలు అయితే పడుతుంది. పూరి కోనార్క్ బీచ్ రోడ్ కూడా చాలా ప్రశాంతంగా, ఎంతో రమణీయంగా ఉంటుంది. మధ్యలో వచ్చే మ్యాంగ్రూవ్ మొక్కలు, చిన్న చిన్న బ్రిడ్జిలు, చిన్న నదులు దాటుకుంటూ కోనార్క్ సూర్య దేవాలయం వైపు మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. దీన్నే మెరైన్ డ్రైవ్ రోడ్ అని కూడా అంటారు.
కోనార్క్ బీచ్ కోనార్క్ సూర్య దేవాలయం నుంచి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని చంద్రభాగా బీచ్ అని కూడా అంటారు. కోనార్క్కి స్వాగతం. ఒరిస్సాలో ఉన్న రెండో అతి ముఖ్యమైన ప్రదేశానికి చేరుకున్నాము. పూరి, కోనార్క్, భువనేశ్వర్ ఈ మూడింటిని కలిపి ఒరిస్సాలో గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. మనం కోనార్క్ ఒక ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ అన్నీ లభించే వివిధ రకాల కళాత్మలు. కోనార్క్ దీని ఎంట్రీ ఫీజు భారతీయులకి 50 రూపాయలు, విదేశీయులకి 600. ఇది ప్రపంచ వారసత్వ సంపద. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇది. అండ్ దీని సమయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. నేను ఇప్పటికీ కోనార్క్ని 3వ సారి సందర్శిస్తున్నాను. దీని గురించి ఇంతకుముందే ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో రాజా నరసింహదేవ చేత నిర్మించబడింది. దేవాలయ నిర్మాణ శైలిని కనుక మనం గమనిస్తే ఒక పెద్ద రథాకారం నిర్మితమై 7 గుర్రాలు 12 చక్రాలతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కోనార్క్ అంటే కోన అనగా కార్నర్ అని, అంటే ఒక మూలన అని, అర్క్ అంటే సూర్యుడు అని. శ్రీ మహావిష్ణువు గయాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత తన 4 ఆయుధాలని 4 ప్రదేశాల్లో ఉంచడం జరిగింది. ఆ 4 ప్రదేశాలే ఒరిస్సాలో 4 క్షేత్రాలైనవి. అందులో పద్మాన్ని ఉంచిన క్షేత్రమే ఈ పద్మక్షేత్రం. ఇది కోనార్క్లోనే ఫేమస్ ఒక శిల్పం. ఇదండి కోనార్క్ యొక్క విశేషాలు. ఇప్పుడు సమయం సాయంత్రం 5:30 గంటలు. సూర్యుడు మెల్లమెల్లగా అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యాస్తమయాన్ని చూసి మా ప్రయాణాన్ని పూరి వైపు సాగించాం. పూరి జగన్నాథ్ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, అదేవిధంగా చార్ధాముల్లో ఒకటి. స్కందపురాణం ప్రకారం ఇది పురుషోత్తమ క్షేత్రంగాను ఇక్కడున్న ప్రధాన విగ్రహాన్ని సాక్షాత్ శ్రీ బ్రహ్మే ప్రతిష్ఠించారట. చరిత్ర ప్రకారం మాల్యా దేశానికి చెందిన ఇంద్రధన్యుడు అనే రాజు మొదటిసారిగా ఈ దేవాలయాన్ని నిర్మించారట. కాలక్రమేణా ఆ దేవాలయం కూలిపోవడంతో 11వ శతాబ్దంలో సోమవంశానికి చెందిన రాజు జయతకేసరి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది నూతనంగా నిర్మించిన జగన్నాథ్ కారిడార్. పూరి వస్తే ఖచ్చితంగా భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించండి. జై జగన్నాథ్. ఇప్పుడు మనం పూరి యొక్క నైట్ లైఫ్ని చూద్దాము. పూరి 2 విధాలుగా ఉంటుంది. దేవాలయం పరిసర ప్రాంతాల్లో అంతా ఆధ్యాత్మికత నిండి ఉంటే పూరి బీచ్ రోడ్డు మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. మనం పూరి బీచ్ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు సమయం రాత్రి 9:30 గంటలు. ఇప్పటికి కూడా సందడిగా ఎలా ఉందో చూడండి. పూరి బీచ్. ఇక్కడ నాన్ వెజ్ ప్రియులు అయితే పండగ చేసుకోవచ్చు. రకరకాల సీ ఫుడ్స్ ఇక్కడ బాగా లభిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సమయం రాత్రి 10:30 గంటలు. చాలాసేపు మేము ఇక్కడ బీచ్లోనే విశ్రమించడం జరిగింది. శుభోదయం ఫ్రమ్ పూరి. మనం తూర్పు తీరంలో ఉన్నాం కాబట్టి ఏ ప్రదేశంలో ఉన్నా మనకి సూర్యోదయం చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. సూర్యోదయాన్ని చూసి మా బ్యాగులన్నీ సర్దేసుకుని మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాము. పూరి బీచ్ రోడ్లో ప్రయాణించి కాసేపు మేము పూరి జగన్నాథ్ దేవాలయం చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాం. నిన్న రాత్రే దర్శనం అయిపోవడంతో ఇప్పుడు ప్రశాంతంగా మేము దేవాలయాన్ని చుట్టూ ఒక పరిక్రమ చేస్తాం. ఒరిస్సాలో శ్రీ మహావిష్ణువు యొక్క 4 ఆయుధాలే 4 క్షేత్రాలని చెప్పుకున్నాం కదా. ఇది శంఖాన్ని వదిలిన ప్రదేశం, అందుకే దీన్ని శంఖక్షేత్రంగా పిలువబడుతుంది. ఈ దేవాలయం యొక్క నిర్మాణ శైలి 4 భాగాలుగా విభజించబడింది. మొదటిది విమాన అనగా గర్భగుడి, రెండోది జగమోహన అంటే సింహాసనం, మూడోది నాట్యమండప, 4వది భోగమండప. ఈరోజు మంగళవారం. దేవాలయం ఉదయం 5:30 నుంచి విపరీతమైన రద్దీగా ఉంది. దేవాలయం ఒక గర్భగృహాన్ని జయతకేసరి నిర్మించగా మనం చెప్పుకున్న జయమండప అనగా సింహాసనం ఉన్న భాగాన్ని చోడగంగదేవ 11వ శతాబ్దంలో నిర్మించగా, తర్వాత ఉన్న భోగమండప, నాట్యమండపాన్ని 14వ శతాబ్దంలో పురుషోత్తమ దేవ చేత నిర్మించబడింది. జగన్నాథ దేవాలయ సమక్షంలో మేము ప్రయాణించిన బండి. ఇప్పుడు మనం రథయాత్ర జరిగే మార్గాన్ని చూస్తున్నాము. పూరి జగన్నాథ్ దేవాలయం నుంచి రథయాత్ర సుమారు 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గుండీచా దేవాలయం వరకు సాగుతుంది. మనం ప్రయాణిస్తున్న ఈ మార్గంలోనే ప్రపంచంలోనే అతి గొప్ప జగన్నాథ రథయాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇదే గుండీచా ఆలయం. దేవాలయం ప్రస్తుతం మూసేస్తుంది, ఇంకా తెరవలేదు.
ఈ దేవాలయం దగ్గర స్ట్రిక్ట్గా మనకి రాసి ఉంటుంది ఏ విధమైన నాన్ హిందూస్కి దేవాలయంలో ప్రవేశం లేదు అని. ఈ రథయాత్రను ప్రవేశపెట్టిందే శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఈ గుండీచా ఆలయం వరకే రథయాత్ర సాగుతుంది. ఇదండి పూరి యొక్క విశేషాలు. మనం పూరి జగన్నాథ్ నుంచి మన ప్రయాణాన్ని టువర్డ్స్ భువనేశ్వర్ వైపు సాగిద్దాం. పూరి గురించిన పూర్తి సమాచారాన్ని నేను ఇంతకుముందే ఒక వీడియో కూడా తీయడం జరిగింది. దాన్ని కూడా మీరు సందర్శించగలరు. జై జగన్నాథ్, పునర్దర్శన ప్రాప్తిరస్తు. పూరి నుంచి మా ప్రయాణం మొదలైంది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ 46 కిలోమీటర్లు. మధ్యలో 64 యోగిని దేవాలయం అని వస్తుంది. ఆ దేవాలయాన్ని కూడా సందర్శించుకుని మా ప్రయాణాన్ని భువనేశ్వర్ వైపు సాగించి లింగరాజస్వామి టెంపుల్ మరియు కొన్ని పరశురామేశ్వర టెంపుల్ ఉన్నాయి. వాటన్నిటిని దర్శించుకుని మా ప్రయాణాన్ని టువర్డ్స్ ఆంధ్ర వైపు సాగిస్తాం. మార్గ మధ్యలో మనకి పిపిలి అనే ఒక గ్రామం వస్తుంది. ఇది క్రాఫ్ట్ విలేజ్. ఒరిస్సా అంటేనే కళలకు నిలువు. ఇక్కడ అద్భుతమైన శిల్పాలను చెక్కుతూ ఉంటారు. ఒకవేళ మీరు పూరి భువనేశ్వర్ మధ్య ప్రయాణిస్తుంటే ఈ విలేజ్ని తప్పకుండా సందర్శించండి. మనం ఇంకా భువనేశ్వర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం హైవేని వదిలేసి మనం రైట్ సైడ్ కనుక తీసుకుంటే 64 యోగిని అనే దేవాలయం ఉంటుంది. అతి పురాతనమైన దేవాలయం. దాన్ని మనం సందర్శించబోతున్నాం. ఒరిస్సాలో రోడ్డు కండిషన్స్ అయితే చాలా బాగున్నాయి. పట్టణ రోడ్లు కాకుండా గ్రామ రోడ్లు కూడా చాలా బాగున్నాయి. మనం హరిపూర్కి చేరుకున్నాము. ఇక్కడే అతి పురాతనమైన చౌసాత్ యోగిని టెంపుల్ ఉంటుంది. దాన్ని 64 యోగిని దేవాలయాలు అంటారు. 64 యోగినిలు అంటే 64 గ్రామ దేవతలు దుర్గామాత యొక్క అవతారాలు. భారతదేశం మొత్తం మీద కేవలం 4 ప్రదేశాల్లో మాత్రమే ఈ యోగిని దేవాలయాలు ఉన్నాయి. అందులో 2 ఒరిస్సాలో ఉండగా 2 మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఈ దేవాలయాన్ని మహామాయ దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయం తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు. ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో రాణి హరిదేవి చేత నిర్మించబడింది. అయితే కాలక్రమేణా ఈ దేవాలయం కాలగర్భంలో కలిసిపోవడంతో 1953లో ఈ దేవాలయాన్ని కేదార్నాథ్ మహోపాత్ర అనే ఒక చరిత్రకారుడు కనుగొని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ దేవాలయం తక్కువ ఎత్తులో ఒక గోళాకారంలో ఉండి గోడల చుట్టూ 64 యోగినిలు 64 భంగిమల్లో ఉంటాయి. మధ్యలో శ్రీ దుర్గామాత రాక్షసుని సంహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయం గురించి నేను ప్రత్యేకంగా ఓ వీడియో తీయబోతున్నాను. దానిలో పూర్తి వివరాలు ఉంటాయి. ఇప్పుడు మన ప్రయాణాన్ని టువర్డ్స్ భువనేశ్వర్ వైపు సాగిస్తున్నాం. దానికన్నా ముందు ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని చేరుకోబోతున్నాం. ఆ ప్రదేశం పేరే ధోలి శాంతి స్తూప. ఒక మహాయుద్ధానికి, ఒక రక్తపాతానికి సజీవ సాక్ష్యంగా ఉన్నదే ఈ ధోలి శాంతి స్తూపం. మౌర్య సామ్రాట్ అశోకుడు తన రాజ్య విస్తరణలో భాగంగా దండయాత్ర చేయగా ప్రతి రాజ్యము, ప్రతి రాజు యుద్ధం చేయకుండానే లొంగిపోయారు. అయితే ఒక రాజ్యం మాత్రం ఎదురు తిరిగింది. అదే కళింగ. కళింగ రాజు పద్మనాభుడికి అశోకుడికి మధ్య సామాన్య పూర్వం 261 నుంచి 60 మధ్య జరిగిన మహాయుద్ధంలో మౌర్యులదే అంతిమ విజయం అయింది. దీని గురించి కూడా నేను వీడియో తీయడం జరిగింది. పూర్తి వివరాల కొరకు అందులో చూడగలరు. మన ప్రయాణాన్ని భువనేశ్వర్ వైపు సాగిద్దాం. భువనేశ్వర్కి స్వాగతం. భువనేశ్వర్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అంటారు. సుమారు 500కు పైగా చారిత్రాత్మక దేవాలయాలు ఈ నగరంలో కలవు. 1949 నుంచి ఈ ప్రాంతం ఒరిస్సా యొక్క రాజధానిగా ఉంది. భువనేశ్వర్ అనే పదము త్రిభువనేశ్వర్ అనే పదం నుంచి వచ్చింది. త్రిభువనేశ్వరుడు అంటే ఈ 3 లోకాలని పరిపాలించే శివుడు అని అర్థం. ఇక్కడ అనేక దేవాలయాలు కలవు. వాటిలో కొన్ని దేవాలయాల్ని మనం సందర్శిద్దాం. ముందుగా చూడబోతున్నాము 7వ శతాబ్దంలో నిర్మించిన పరశురామేశ్వర దేవాలయాన్ని. కళింగ స్టైల్లో నిర్మించబడిన ఈ దేవాలయం 7వ శతాబ్దంలో మాధవరాయ II చేత నిర్మించబడింది. ఈ దేవాలయం యొక్క పూర్వనామం పరశేశ్వర దేవాలయం. అదే కాలక్రమేణా పరశురామేశ్వర దేవాలయంగా మారింది. ఈ దేవాలయం ఒక అద్భుత శిల్పకళ చూపలను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ దేవాలయం మీద ఉన్న ఈ విశిష్ట శిల్ప సంపద కారణంగానే దేవాలయం ఎక్కువ ప్రాముఖ్యతని సంతరించుకుంది. మనం దేవాలయాన్ని పరిక్రమణ చేస్తూ ఈ శిల్ప సౌందర్యాన్ని గమనిద్దాం. దేవాలయం యొక్క వెలుపలి గోడలపై ఉన్న శిల్పాల్లో తూర్పు భాగాన ఉన్న కార్తికేయుని విగ్రహం చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. కార్తికేయుడు భువనేశ్వర్ నగరం నడిబొడ్డులో ఉన్నప్పటికీ దేవాలయ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న ముక్తేశ్వర దేవాలయాన్ని సందర్శించుకుందాం. ఒరిస్సా వాళ్ళ కళాకృతులకి నిలువెత్తు నిదర్శనమే ఈ ముక్తేశ్వర దేవాలయం.
ఈ దేవాలయంలో ముఖ్య ప్రధాన ఆకర్షణ తోరణం. ఈ విధమైన తోరణం ఒరిస్సాలో ఈ ఒక్క దేవాలయంలోనే ఉండడం విశేషం. ఈ దేవాలయాన్ని సోమవంశీ రాజైన యయాతివన్ను సామాన్య శకం 9వ శతాబ్దంలో నిర్మించారు. మనం ఇంతకు ముందు చూసిన పరశురామేశ్వర దేవాలయాన్ని నిర్మించిన 200 ఏళ్ళకి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మన ప్రధాన మూర్తిని సందర్శించుకుందాం. హర హర మహాదేవ. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్న మరో దేవాలయం సందర్శించుకుందాం. అదే అష్టశంభు దేవాలయం. మనకి పేర్లోనే తెలుస్తుంది కదా, అష్టశంభు అంటే 8 శివాలయాల సమూహం. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. 8 ఉపాలయాల సమూహమే ఈ దేవాలయం. ఒరిస్సాలోని భువనేశ్వర్ వస్తే ఈ దేవాలయాన్ని కూడా తప్పకుండా సందర్శించండి. ఇవి కాకుండా రామ్ మందిర్, కేదార్ గౌరీ దేవాలయం, రాజారాణి దేవాలయం కూడా భువనేశ్వర్లో ఎంతో ముఖ్యమైనవి. ఇప్పుడు మనం దేవాలయాలన్నింటిలోనూ అతి గొప్పదైన, అతి పెద్దదైన దేవాలయాన్ని మనం సందర్శించబోతాం. అదే లింగరాజస్వామి దేవాలయం. ఇక్కడ పరమేశ్వరుడు మామిడి చెట్టు కింద స్వయంగా వెలిసేట. అందుకే ఈ దేవాలయాన్ని ఏకాంబర క్షేత్రం అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు ఉంచిన 4 ఆయుధాల్లో ఒకటైన చక్రాన్ని ఇక్కడే ఉంచడం కారణంగా దీన్ని చక్ర క్షేత్రం అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో సోమవంశీ రాజైన జయతి కేసరి చేత నిర్మించబడింది. తర్వాత కాలంలో తూర్పు గంగుల చేత అభివృద్ధి చెందించడం జరిగింది. ప్రధాన గర్భాలయం సుమారు 180 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయం యొక్క నిర్మాణ శైలిని గమనిస్తే ప్రధాన గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం, భోగ మండపం అని 4గా విభజించబడి ఉంటుంది. అంతేకాకుండా దేవాలయ పరిసరాల్లో సుమారు 150కి పైగా ఉపాలయాలు ఉన్నాయి. మనం లింగరాజ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మిగతా ఏ దేవాలయాన్ని చూసినా ఈ దేవాలయానికి సరిపోదు అనే భావన అయితే కలుగుతుంది. దేవాలయంలో ఏ విధమైన కెమెరాకి అయితే ఎలవ్ లేదు. ఒకవేళ ఉండకపోవడం వల్లే మనం దేవాలయం యొక్క శిల్ప సౌందర్యాన్ని గమనించగలుగుతున్నాం. ఇదండి మా పూరి ట్రిప్ యొక్క విశేషాలు. ఇక్కడితో ఈ ట్రిప్ని మేము ముగిస్తున్నాం. మా తదుపరి ట్రిప్పు పూరి నుంచి పూణే యాత్రగా ఉంటుంది. దానిలో మనం ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటకని కవర్ చేస్తూ మన ప్రయాణాన్ని సాగిస్తాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ జై శ్రీరామ్.